హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన ఒక క్యూట్ లవ్ స్టోరీ మైనే ప్యార్ కియా అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మలయాళం మూవీ అయినప్పటికీ మన తెలుగులో కూడా చాలా రిలేటబుల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ మాత్రం చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. ప్లాట్ లైన్ ఏంటంటే, హీరోయిన్కి హీరో అంటే ఇష్టం లేకున్నా హీరోయిన్ వెంట పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చాలా సింపుల్ ప్లాట్ లైన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్విస్టులు కూడా ఉంటాయి ఎండింగ్లో. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక ముగ్గురు కేరళ యువకులు వాళ్ళ దగ్గర ఉన్న ఒక పాముని అమ్మడం కోసం మధురైకి వస్తారు. పాముడు అమ్మడానికి మధురైకి రావడం ఏంటి అజిత్ అని అంటే, ఆ పాముకి 2 తలలు ఉంటాయి, అందువల్ల దాన్ని అమ్మడానికి మధురైకి వస్తారు వీళ్ళు ముగ్గురు. ఇక్కడికి వచ్చిన తర్వాత పళని అనే ఆ ఏరియాలోని ఒక వ్యక్తిని కలిస్తే అతను చూడడానికి నమ్మేటట్టుగా లేదు. ఒక బ్యాగ్ తీసుకొస్తాడు. ఆ బ్యాగ్లో చూస్తే డబ్బులతో పాటు కొన్ని వెపన్స్ ఉంటాయి, కత్తులు అలాంటివి. ఇదంతా చూసి వీళ్ళు భయపడి, మమ్మల్ని మోసం చేస్తున్నారా అంటే, పళని ఈ ఏరియాలో నాకు తెలియకుండా ఇలాంటి బిజినెస్ చేస్తారా? రమణ మారి గురించి తెలుసా నీకు? మారి రమణని వాళ్ళ ఫ్యామిలీని కిరాతకంగా చంపేశాడు. మారి అంటే ఇప్పుడు అందరికీ భయం. వీళ్ళ మధ్యలో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ నేను ఇలా బ్రతికేస్తున్నాను, ఇప్పుడు నన్ను వేమార్చడానికి చూస్తున్నారా అని ఆ ముగ్గురు యువకుల మీద తిరగబడితే వాళ్ళు భయపడి ఒక పర్సన్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని పళనిని షూట్ చేసి చంపేస్తారు. దాంతో పళని చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తారు. పారిపోయిన ముగ్గురు యువకులు తోటలో దాక్కుంటారు. ఇది తెలుసుకున్న వీళ్ళు తోటలో కూడా వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే ఇదిగో ఇతనే మన మూవీలో హీరో. అతని పేరు అరియన్. కాలేజ్కి డ్రాప్ అవుట్ అయిన ఒక అబ్బాయి ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ జాలీగా ఫుట్బాల్ ఆడుకుంటూ హ్యాపీగా ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక అతను ఉంటాడు. అతను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అరే ప్రేమ అంటే అలారా ఇలారా అని ప్రేమ గురించి ఎప్పుడు చూసినా చెప్తూనే ఉంటాడు అరియన్ దగ్గర. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమలో ఎలా పడతామో తెలుసా అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి చెప్తున్నాడు. ఇదంతా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అరియన్కి. ఇంకో ఫ్రెండ్ అరియన్ దగ్గరకు వచ్చి, మావా స్విట్జర్లాండ్ లో ఒక 6 months జాబ్ ఉందంట, మనం వెళ్ళి చేస్తే ఇంకో 6 months లీవ్ ఇస్తారు, 6 months సంపాదించిన డబ్బులతో ఇంకో 6 months ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పగానే, అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఎలాగైనా స్విట్జర్లాండ్ వెళ్ళాలి, నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు కదరా అని నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తాడు. సర్టిఫికేట్స్ కోసం 3 months కాలేజ్కి వెళ్ళింటాడు. డ్రాప్ అవుట్ అయిపోయింటాడు మధ్యలోనే. కాలేజ్లో ప్రిన్సిపల్, సర్లే నీకు కావాల్సింది సర్టిఫికేట్సే కదా, మొత్తం ఇచ్చేస్తాను, నువ్వు చేయాల్సింది ఏంటంటే 3 లక్షలు ఫీజు కట్టాలి, నువ్వు కట్టేసి నీ సర్టిఫికేట్లు నువ్వు తీసుకెళ్ళొచ్చానంటే 3 లక్షలు కట్టాలా అని అలా నడుచుకుంటూ కిందకు వస్తే ఫస్ట్ టైం హీరోయిన్ ని కాలేజ్లో చూస్తాడు. నడుచుకుంటూ వస్తుంటే హీరోయిన్ పేరు నిధి. నిధిని చూడంగానే ఆర్యన్ కి ప్రేమ పుడుతుంది. వెంటనే అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఎలాగో అతని ఫ్రెండ్ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా, మామా నేను ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగుంది, నువ్వు చెప్పావు కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, నాకు అది కలిగింది, ఆ అమ్మాయి కూడా నన్ను చూసి నవ్వింది తెలుసా అని చెప్తే, పాపం ఆర్యన్ కి చిన్నప్పటి నుంచే బాయ్స్ హాస్టల్లో ఉండడం వల్ల అమ్మాయిలతో మాట్లాడడం సరిగ్గా తెలియదు. దాంతో అతని ఫ్రెండ్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది నేర్పిస్తాడు. ఈ విధంగా వెళ్ళి మాట్లాడాలి, నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మొదటనే వెళ్ళరా, ఎక్కువ లేట్ చేయకు, రేపే నీ లవ్ని చెప్పానంటే నెక్స్ట్ డే ఆర్యన్ నీట్గా రెడీ అయిపోయి నిధి దగ్గరికి వెళ్ళి క్లాస్ రూమ్లో, ఏమండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి, మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పగానే నిధి అలా గుట్లప్పగించి చూస్తుంది, ఎవరు వీడు ఇలా మాట్లాడుతున్నాడని. నిధి అలా చూస్తుంటే ఇంకొంచెం గౌతమ్ మీనన్ మూవీస్ చూసేసి పంచ్ డైలాగులు కొడుతున్నాడు, లవ్ కొటేషన్స్ అంతా చెప్తున్నాడు. నిధి ఏం రియాక్ట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. యాజ్ యూజువల్ అందమైన అమ్మాయి పక్కన ఒక ఓవర్ యాక్షన్ చేసే ఫ్రెండ్ ఉంటుంది కాబట్టి ఆమె ఆర్యన్ దగ్గరికి, ఎవడరా నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావని బాగా తిడుతుంది. చా ఏంటి ఈ అమ్మాయి మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదని ఆ రోజు సాయంత్రం నేరుగా నిధి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారు, నీతో కొంచెం మాట్లాడాలి, ప్రేమిస్తున్నాను కదా నిన్ను అని అంటే, నిధి కోపం వచ్చి ఇక నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదని డోర్ లాక్ చేసుకుంటుంది. బయట నుంచి ఒక ర్యాండమ్ అంకుల్ ఈ విషయాన్ని చూసి అరియన్ దగ్గరికి వచ్చి, ఒరే ఇంకోసారి ఆ అమ్మాయి వెనకాల పడితే అంతే ఊరుకొని చెప్తున్నా, ఇప్పుడు చంప మీద కొట్టి వదులుతున్నా, ఇంకోసారి ఎక్కడ కొడతానో నాకే తెలియదని చెప్పగానే అరియన్ చాలా సాడ్ అయిపోయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే పట్టించుకోవట్లేదని మందు తాగుతూ అతను బాధ చెప్తూ ఉంటే పక్కన ఫ్రెండ్, ఒరే అరియన్
ప్రేమని అలా డైరెక్ట్గా చెప్పేయకూడదు. అసలు నువ్వు ఎవరని కూడా అమ్మాయికి తెలియదు. ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. ఫస్ట్ ఆ అమ్మాయితో వెళ్ళి కామ్గా మాట్లాడరా అంటే నెక్స్ట్ డే ఆర్యన్ నిధి దగ్గరికి వెళ్ళి, ఏమండి సారీ అండి, నేను ఆ రోజు తెలియక అలా చేశాను. చిన్నప్పటి నుంచి బాయ్స్ హాస్టల్లోనే పెరగడం వల్ల అమ్మాయిలతో నేను ఎక్కువగా మాట్లాడలేదు. అందుకనే ఎలా మాట్లాడాలో నాకు తెలియకపోవడం వల్ల మీతో అలా మాట్లాడేశానే కానీ వేరే ఉద్దేశం ఏం లేదని మనం కెఫేలో వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడదామని నిధిని ఒప్పించి ఆర్యన్ కాఫీ కొనిచ్చి ఫ్లర్ట్ చేస్తున్నాడు. చూడు, నీతో కాఫీకి వచ్చానని నిన్ను లవ్ చేస్తున్నట్టు కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే నా లైఫ్ ఎలా ఉండాలనేది మా పేరెంట్స్ మాత్రమే డిసైడ్ చేస్తారు. ఎవరికి ఆ రైట్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే నా లైఫ్ని సెలెక్ట్ చేసుకోలేను, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఇలా నా వెనకాల తిరిగి ప్రేమ ప్రేమ అంటూ టైం వేస్ట్ చేసుకోకని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు ఆర్యన్ ఫ్రెండ్ ఒక అతను ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు కదా, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా అమ్మా నాన్నని తీసుకొస్తాను, పెళ్లికి ఒప్పుకుంటారంటే మీ మతం వేరు మా మతం వేరు బాబు, ఈ పెళ్లి జరగదని చెప్తే ఆ అమ్మాయి అతనితో, చూడు మనం ఇంకా ఎప్పటికీ కలవలేము, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సాడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు నిధి ఎంతను నా వెనకాల రావద్దని ఆర్యన్కి చెప్పినా ఆర్యన్ వినిపించుకోకుండా రోజు నిధిని ఫాలో అవుతూనే ఉన్నాడు. నిధితో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. నిధి వెనకాల ఫాలో అవడం వల్ల ఆర్యన్ తెలిసి వచ్చేది ఏంటంటే నిధికి కూడా అందరిలాగా ప్రేమించాలని చిన్న చిన్న ఆశలు ఉంటుంది, బయటికి వెళ్ళాలని, తనకు నచ్చింది చేయాలని. కానీ జరగదు. ఇది తెలుసుకున్న ఆర్యన్ ఏం చేస్తాడంటే నిధికి నచ్చిన పనులు నిధి పక్కనుండే చేయించడం వల్ల ఆర్యన్ మీద నిధికి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అనుకోకుండా ఒకరోజు కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ ఒక ఇష్యూ మీద స్ట్రైక్ చేస్తారు. కాలేజ్ లేకపోవడం వల్ల నిధి కాలేజ్కి వచ్చేసి ఉంటుంది. ఆర్యన్ నిధిని చూసి, ఏంటి మేడం మీ కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నాయని అనగానే నిధి ఆర్యన్ చూసి, నిన్న నువ్వు ఒక ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పావు కదా, ఎలాగో కాలేజ్ లేదు కాబట్టి మనం ఇద్దరం కలిసి ఆ ప్లేస్కి వెళ్దామని అంటే నాకు కావాల్సింది కూడా అదే అని చాలా హ్యాపీగా ఆర్యన్ నిధిని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తారు. ఈ ప్రాసెస్లో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి తిరిగి ఆర్యన్ నిధిని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. నిధి వాళ్ళ మదర్కి కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, ఈరోజు కాలేజ్లో స్ట్రైక్ ఇష్యూ వల్ల కాలేజ్ లేదు, కానీ మీ కూతురు నిధి ఈరోజు కాలేజ్కి రాలేదేంటి అని అంటే, నిధి కాలేజ్కి వచ్చిందే, మరి ఎక్కడికి వెళ్ళింది, మీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి అని అంటే, రేపు పొద్దున్నే పేరెంట్స్ మీటింగ్ ఉంది, మీరు ఒకసారి రండి అని ప్రిన్సిపల్ చెప్తుంది. ఆ తర్వాత నిధి వాళ్ళ మదర్ నిధి దగ్గరకు వచ్చి, ఏంటే నేను కాలేజ్కి వెళ్ళలేదని అంటే నిధి భయపడి ఎక్కడ ఈ విషయం తెలిసిపోతుందేమో అని వాళ్ళ అమ్మకి తెలియకుండా ఆర్యన్కి ఫోన్ చేసి కాలేజీకి వెళ్ళలేదన్న విషయం ప్రిన్సిపల్ అమ్మకి ఫోన్ చేసి చెప్పేసింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదని చెప్తే, నువ్వేం కంగారు పడుకు నేను చూసుకుంటానులే అని ఆర్యన్ తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్ ఉపయోగించి లేడీ వాయిస్ లాగా మిమిక్రీ చేసి తిరిగి మళ్ళీ నిధి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, ఇందాక రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ కూతురు కాలేజీకి వచ్చిందని చెప్తుంది. వీళ్ళిద్దరూ మేనేజ్ చేసినా కూడా నిధి వాళ్ళ అమ్మకి కొంచెం డౌట్ ఉంటుంది. సరే సరే నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు కాలేజీకి వెళ్ళావంట, ఇప్పుడే ప్రిన్సిపాల్ మళ్ళీ ఫోన్ చేసింది, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పిందనగానే నిధికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయం ఆర్యన్ చేసినందుకు. ఆ తర్వాత రోజు ఆర్యన్ బైక్లో వెళ్తుంటే అతని ఫ్రెండ్ ఆర్యన్ చూసి, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, నేను నిధిని చూడడానికి వెళ్తున్నా అని చెప్తాడు. సర్లే మనం భయంకరమైన రిచ్గా వెళ్దామని కార్లో రాని కార్లో ఎక్కించుకుంటాడు నిధిని కార్లో వెళ్ళి కలవడానికి. నిధి వాళ్ళ మదర్కి ఆర్యన్ ఫేక్ కాల్ చేసిన విషయం, నిధి వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పిన విషయం తెలిసిపోతుంది. కాలేజ్కి వస్తూ ఉంది తెలుసుకోవడానికి. ఈ విషయం నిధికి తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా నిధి భయపడుతూ ఉంటే ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్తో కార్లో వెళ్తాడు కదా, కార్లో ఎక్కించుకొని నువ్వేం భయపడకు నేను చూసుకుంటానని కొంచెం ముందుకెళ్ళి ఒక ప్లేస్లో ఆగి ఈ విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మని ఏం చెప్పి కన్విన్స్ చేయాలని. దాంతో అక్కడున్న కొంతమంది వచ్చి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, ఏంట్రా లవ్వా, మన ఊరు పేరు మీరే పోగొట్టేలాగున్నారా అని ఆర్యన్ని తిట్టి అక్కడికి పంపిస్తారు. మీ అమ్మా నాన్నల నంబర్ చెప్పండి ఫస్ట్ వాళ్ళకి చెప్తానని ఆర్యన్ని కొట్టి నిధి దగ్గరికి వెళ్ళి మీ నాన్న నంబర్ చెప్పమంటే వాళ్ళ నాన్న నంబర్ చెప్తుంది. నిధి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఈ విధంగా వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారన్న విషయం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకోసారి ప్రేమ అంటూ ఇలా రోడ్ల మీద తిరిగారంటే నేనేం చేస్తానో నా కంటికి కనబడితే అని వార్నింగ్ ఇచ్చి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఆర్యన్ని నిధిని పంపించేస్తారు. ఇంకా అక్కడ నుంచి ఏం చేయాలో తెలియక భయపడుతూ వెళ్తూ ఉంటారు. నిధి వాళ్ళ అమ్మా నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ
వాళ్ళ రిలేటివ్స్ అందరికీ ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు కానీ నిధి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎవరితోనో పారిపోయిందన్న విషయం తెలిసిపోవడంతో నిధి వాళ్ళ మదర్ ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఇటువైపు నిధి, ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి కారులో ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటే సడన్ గా ఫీల్ అయిపోతుంది. ఆర్యన్ నిధితో సర్లే జరిగిందేదో జరిగిపోయింది, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఏదో ఒకటి చెప్పి మీ అమ్మని నేను కన్విన్స్ చేస్తాను, నేను నచ్చ చెప్తానంటే నీకు చెప్తే అర్థం కావట్లేదు, మా అమ్మ గురించి నీకు తెలియదు, ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు భయం వేస్తుందని చాలా భయపడుతూ ఉంటుంది. ఫస్ట్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్యన్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారా, మీకు తెలిసి ఉంటుంది, నిజం చెప్పండి రా అని. వాళ్ళల్లో ఒకడు ఆర్యన్ ఫోన్ చేసి, ఒరే మీ విషయం పోలీసుల వరకు వెళ్ళిపోయింది, మీకు ఇద్దరికి పెళ్లి చేస్తారంట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చేసారు, నిధి వాళ్ళ అమ్మ కూడా ఉంది, మీరు ఎక్కడున్నా త్వరగా ఇక్కడికి వచ్చాయని చెప్పగానే ఆర్యన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేఘాల్లో తేలిపోతాడు, మన డ్రీమ్ గర్ల్తో మన పెళ్ళి అవుతుంది, నిధినిచ్చి మనకు పెళ్లి చేస్తారని ఎంతో ఎక్సైట్మెంట్. దీనికంటే ఇంకా మనకేం కావాలని నిధితో ఈ విషయం చెప్పి తిరిగి వెళ్తూ ఉంటారు. కార్లో ఉన్న మాజా బాటిల్ చూసి అందులో ఉన్న జ్యూస్ నిధి కొంచెం తాగి పెడితే నిధి జ్యూస్ తాగింది, ఇదేంటి ఇంతుంది, నేను కూడా నిధి తాగిన జ్యూస్ తాగాలనుకుని పక్కన ఫ్రెండ్ జ్యూస్ అడిగినా కూడా ఇవ్వకుండా నిధి తాగింది, నాకు మాత్రమే సొంతమని జ్యూస్ మొత్తం తాగేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో ఆర్యన్ని ఒక చోట కూర్చోబెడతారు. ఆర్యన్ ఇంకొద్దిసేపట్లో మాకిద్దరికి పెళ్లి చేస్తున్నారని హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉంటుంటే సడన్గా రక్తం కక్కేస్తాడు, స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇంకోవైపు నిధి కూడా రక్తం కక్కి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళు తాగిన జ్యూస్ లో విషం కలిపినారన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో పోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే లక్కీలీ ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు. ఆర్యన్ స్పృహలోకి వచ్చిన తర్వాత నిధి గురించి అడిగితే నిధిని ఇంతకు ముందే వాళ్ళ అమ్మ నాన్న ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మధురైకి తీసుకెళ్లిపోతారు వీటి నుంచి దూరంగా. అండ్ ఇంకోవైపు ఆర్యన్ ఫ్రెండ్ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు కదా, అతను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో నేను ఇప్పుడు కంప్లీట్గా ముస్లింగా మారిపోయాను, మీ మతాన్ని నేను స్వీకరిస్తున్నాను, మీ అమ్మాయిని ఇచ్చి ఇప్పుడైనా పెళ్లి చేస్తారా అంటే, చూడు బాబు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయి ఇంకొకరితో పారిపోయింది, ఐఎమ్ సారీ అని చెప్పగానే ఏంటి నా ప్రియ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని సాడ్గా వెళ్ళి మందు తాగుతూ ఆర్యన్ దగ్గర, చూడు అజయ్ అమ్మాయి కోసం మాత్రం ఎప్పుడు ఏం చేయకు, కానీ ఆర్యన్ ఫేస్లో బాధ కనబడుతూ ఉంటే అతను చూసి ఇప్పుడేంట్రా నువ్వు వెళ్ళి నిధిని కలవాలంతే, నిధి ఎక్కడున్నా సరే మనం వెళ్ళి రేపు కలుస్తున్నాం, రేపు మార్నింగ్ 5 o'clock ఇంటి దగ్గరికి వచ్చి మనం వెళ్తున్నామని చెప్తాడు. ఆ తర్వాత ఆర్యన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అర్లీ మార్నింగ్ 5 o'clock లేపితే, ఒరే నేనేదో నైట్ తాగిన మత్తులో చెప్పానురా, నేను రాలేను, నువ్వే వెళ్ళి నిధిని వెతుక్కో అని చెప్తే ఇంకా వేరే ఆప్షన్ లేక నిధి కోసం ఒంటరిగా మధురైకి వెళ్తాడు. కేవలం నిధి పేరు మాత్రమే ఆర్యన్ తెలుసు. ఒక్క నేమ్తో ఇంత పెద్ద సిటీలో నేను ఎలా నిధిని వెతకగలనని బాధపడుతూ ఆలోచిస్తుంటే నిధి కోసం ఆర్యన్ వెళ్ళాడని ఆర్యన్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. మావా మేము కూడా నీతో పాటు ఉంటాం, మనం అందరం కలిసి నీ గర్ల్ ఫ్రెండ్ నిధిని వెతుకుదామని వీళ్ళందరూ ఇలా టీ కొట్టు డిస్కస్ చేస్తుంటే ఒక ముసలాయన వీళ్ళని పిలిచి, ఇప్పుడు మీకేంటి ఇతను ప్రేమిస్తున్న అమ్మాయి డీటెయిల్స్ కావాలి, ఇదిగో ఈ లిస్ట్ తీసుకోండి, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా నిధి అమ్మ నాన్న అయినా నిధి అయినా మీకు దొరుకుతుంది, వాళ్ళ అడ్రస్ కూడా అని చెప్తాడు. ఇంతకీ ఆ ముసలాయన ఎవరంటే ఎక్స్ ఎమ్మెల్యే ఆ ఏరియాకి. నా లవ్ ఏమో ఫెయిల్ అయిపోయింది, కనీసం వీళ్ళ లవ్ అయినా సక్సెస్ అవ్వనని ఆ ఏరియా ఓటర్ లిస్ట్ ఇచ్చింటాడు ప్రేమని బ్రతికించాలని వీళ్ళతో చెప్పి. ఫైనలీ ఆ లిస్ట్లో చూసిన తర్వాత అడ్రస్ తెలుస్తుంది, నిధి అడ్రస్. ఇంకేంటి మావా అడ్రస్ దొరికిపోయింది, రేపు వెళ్తున్నాం, నిధిని కలుస్తున్నాం, తీసుకొచ్చేస్తున్నామని నిధి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నది సుబ్బారావు అనే ఒక ర్యాండమ్ అంకుల్. తలుపు తెరిచి నిధినా, నిధి అంటూ ఇక్కడ ఎవరు లేదులే వెళ్ళిపో అని పంపించగానే మనం మళ్ళీ రాంగ్ అడ్రస్కి వచ్చామని ఫీల్ అవుతూ ఉంటే పక్కనే బాల్కనీలో అందంగా చెట్లకు నీళ్లు పోస్తూ వీళ్ళకి కనిపించగానే మనం అడ్రస్ మారి వచ్చాం, 1వ నంబర్ కాదు 11వ నంబర్ అని
నిధి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి ఆర్యన్ ఫ్రెండ్స్ అందరూ ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చామనగానే రే మీరెవరో నాకు తెలుసు ఆ అమ్మాయిని వదలరా మీరు ఇక్కడికి ఫాలో అవుతూ వచ్చేసారు మీరేదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఇప్పుడే పోలీసులు చెప్తానంటే ఆగండి అంటే మీరు అంత పని చేయకండి నిధిని మీరు తీసుకొచ్చిన తర్వాత ఆర్యన్ పిచ్చోడైపోయాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పగానే ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చామని అక్కడ నుంచి వచ్చేస్తారు దాంతో చనిపోయాడని తెలియగానే నిధి వాళ్ళ అమ్మా నాన్న కూడా కొద్దిగా బాధపడతారు ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ విషయం వచ్చి ఆర్యన్తో చెప్తే నిధిని ఇప్పుడే చూడాలి నేను వెళ్ళి నిధిని కలిసి వచ్చేస్తానని వెళ్తూ ఉంటే సడన్ గా ఒక ముగ్గురు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు కత్తితో పొడవడానికి ఈ ముగ్గురు ఎవరంటే మూవీ మొదట్లో పళనిని ఒక ముగ్గురు కేరళ యువకులు గన్తో షూట్ చేసి పారిపోయి ఉంటారు కదా వాళ్ళని వెతుకుతూ ఉంటారు పళని మనుషులు ఇప్పుడు వీళ్ళని చూడంగానే వీళ్ళు కేరళ పిల్లోళ్ళు అనుకుని కేరళ యువకులని పళనిని చంపింది వీళ్ళే అనుకుని వీళ్ళ వెంట పడుతున్నారు ఇప్పుడు వీళ్ళ అన్న అయినటువంటి మారికి విషయం తెలిసిన తర్వాత పళనినే చంపేస్తారా చంపిన వాళ్ళు వదలకండి ఇంకా కొంతమంది మన వాళ్ళని పంపిస్తున్నాను వాళ్ళని పట్టుకోండి నేను వస్తున్నానని మారి బయలుదేరుతాడు వాళ్ళ మనుషుల్ని కొంతమందిని ముందుగానే పంపించే ఇంకోవైపు నిధి వాళ్ళ అమ్మ నాన్నతో చూడండి ఆ పిల్లాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు మేమిద్దరం ప్రేమించుకోలేదు జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాం అంతే ఆ రోజు మీరు అందరూ అనుకున్నట్టు నేను కావాలని అతనితో పాటు కార్లో వెళ్ళలేదు ఆ సిచ్యువేషన్ని నాకు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కాలేదు ఏం తెలియక అందులోనే ఉండిపోయా మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో భయపడి ఎప్పుడైనా మీరు నా డిసిషన్ ఏంటి నా ఆలోచన విధానాలు ఏంటని ఒక్కసారైనా నన్ను అడిగి కనుక్కున్నారా మొత్తం మీకు నచ్చినట్టే చేస్తారు మీరు చేస్తున్నది ఏం నచ్చట్లేదమ్మా చూడు పాపం అనవసరంగా ఆర్య ఇప్పుడు ఏమయ్యాడు అని ఏడుస్తూ అందరూ ఎమోషనల్ అవుతారు ఇటువైపు రవి అనే ఒక గ్యాంగ్స్టర్ ఆర్యన్ని వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని పళనిని చంపేసి వచ్చి ఒక పాము బ్యాగ్ తీసుకొచ్చారు కదా అది ఇప్పుడు నాకు కావాలి ఇవ్వండి అని కొడుతున్నారు పళని ఎవరు ఆ పాము బ్యాగ్ ఏంటి మాకేం తెలియదని వీళ్ళు చెప్తున్నా కూడా ఇంకోవైపు నిజంగా పళనిని గన్తో షూట్ చేసి బ్యాగ్ తీసుకుని పారిపోతూ ఉంటారు కదా కేరళ యువకులు ఒక ముగ్గురు వాళ్ళు ఒక స్కెచ్ చేసి ఉంటారు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి మరి కొంతమంది రౌడీలు తీసుకొచ్చి వీళ్ళతో ఫైట్ చేస్తుంటారు మారి అక్కడికి వచ్చి మీ ప్లానరా ఇది ఫస్ట్ ఆ బ్యాగ్ నాతో ఇచ్చేయండి అని చెప్తే ఇప్పుడు మారితో వీళ్ళు ముగ్గురు గొడవ పడతారు అందరి మధ్య ఫైట్ నడుస్తుంది ఇంకోవైపు గ్యాంగ్స్టర్ రవి ఆర్యన్ని వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలేస్తాడు పాపం అనవసరంగా మన వల్ల దెబ్బలు తిన్నారు వీళ్ళదే తప్పు లేదని సార్ మీ పాటికి మీరు వస్తారు మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతారు మాకు కూడా ఒక రివెంజ్ ఉంటుంది కదా మేము తిన్న దెబ్బలు మీరు కూడా తినాలని ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు రివర్స్ అయ్యి వాళ్ళతో ఫైట్ చేస్తారు ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చారని ఆ అమ్మాయి నిధి అని తెలుసుకొని నిధి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ కోసమే అక్కడ అంత గొడవలు జరుగుతుంది తీసుకెళ్లి మంచి పేరు సంపాదించుకోవాలి వాళ్ళ దగ్గర ఇచ్చని నిధిని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్తాడు పాపం ఇతనికి తెలియంది ఏంటంటే స్నేక్ ఉన్న బ్యాగ్ కోసం వీళ్ళు గొడవ పడుతున్నారని తెలియక నిధి కోసం గొడవ పడుతున్నారనుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే అప్పటికి అర్థమవుతుంది హో వీళ్ళు గొడవ పడుతున్నది వీళ్ళు వెతుకుతున్నది వేరే దానికి ఏదో నిన్నేదో లవ్ మ్యాటర్ అనుకొని ఇక్కడ తీసుకొచ్చేసాను ఇక్కడేదో పెద్ద వైలెన్స్ నడుస్తోంది నాకు చాలా భయం వైలెన్స్ అంటే నాకెందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అని నిధిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు రోడ్డు మీద ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళందరితో ఫైట్ చేసి అందరినీ కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము నిధి కోసం అక్కడ నుంచి ఇంకా వెళ్తూ ఉంటే రోడ్డు మీద నిధి కనిపిస్తుంది నిధిని చూడంగానే ఆర్యన్ ఎన్ని రోజులు కష్టపడింది నీ కోసమే కదా ఇప్పుడు నా కళ్ళ ముందే వచ్చి నిలబడిందని ఎమోషనల్ అయ్యి నిధి దగ్గరికి వెళ్ళి నిలబడితే సడన్ గా ఒక కారు ఆ కార్ వీళ్ళని గుద్దేస్తుంది ఇద్దరికి యాక్సిడెంట్ అవుతుంది భయంకరమైన గాయాలతో రక్తం వస్తూ ఉంటుంది ఆ కారులో పొలిటీషియన్ ఒక అతను మారిని కొట్టి తీసుకెళ్తూ ఉంటాడు కట్ చేస్తే కొన్ని మంత్స్ తర్వాత ఆర్యన్ ఇంకొద్దిసేపట్లో పెళ్లి ముహూర్తానికి లేట్ అయిపోతుందని అందరూ అంటున్నారు లోపల రెడీ అవుతుంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది అర్జెంట్ గా ఒక ప్లేస్ కి రమ్మని వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తుంటారు అక్కడికి వెళ్తే నిధి కనిపిస్తుంది వీళ్ళిద్దరూ ఆ యాక్సిడెంట్ లో కూడా చనిపోయి ఉండరు నిధి చాలా హ్యాపీగా ఉంటుంది నిధి ఆర్యన్ చూసి నువ్వే కదా ఆ రోజు రాత్రి నాతో నీ లైఫ్ ని నువ్వే చూస్ చేసుకో నీ డెసిషన్స్ ని చూస్ చేసే రైట్ ఎవ్వరికి లేదు మీ అమ్మ నాన్నకు కూడా లేదు అని చెప్పగానే నేను ఈ విషయాన్ని తీసుకెళ్లి మా అమ్మ నాన్న తో చెప్పాను వాళ్ళు కూడా అందుకు ఒప్పుకొని నాకు నచ్చినట్టుగానే ఉండమన్నారు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్తుంది ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు వీళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా ఇద్దరికి యాక్సిడెంట్ అయినప్పుడు
ఆర్యన్ నిధితో నీ లైఫ్ని ఎవ్వరి కోసం వదిలిపెట్టుకు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, ఇక మీదట నేను నీ లైఫ్లోకి రాను, నేను డిస్టర్బ్ చేయను, నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంటాడు. అన్ని మాటలు వింటుంది, కానీ చివరిగా చెప్పిన మాట నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అనే వర్డ్ మాత్రం వినుకున్నానే కన్ను మూసేస్తుంది, స్పృహ కోల్పోతుంది. ఇప్పుడు ఆర్యన్ నిధితో ఒక్కరోజు కూడా నా మీద ప్రేమ రాలేదా, నన్ను ఒక్కరోజు కూడా ఈ గ్యాప్లో తలుచుకోలేదా అని అంటే లేదు అని చెప్తుంది నిధి ఆర్యన్తో. దాంతో ఆర్యన్ నిధికి ఒక చైన్ ఇచ్చి స్మైల్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంతకు ముందు నిధి ఆర్యన్కి ఆ చైన్ ఇచ్చి ఉంటుంది, ఫీల్ లేదని చెప్పడంతో. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇంతకు ముందు ఆర్యన్కి పెళ్లి అయ్యేలాగా చూపించుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్కి పెళ్ళది. వాళ్ళని ఫోటో తీస్తూ మనకిష్టమైన అమ్మాయిని ప్రేమించి వాళ్ళ కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళనే వదిలేయడం కూడా ప్రేమనే. మనకు నచ్చిన అమ్మాయి సంతోషంగా ఉందంటేనే మన లవ్ సక్సెస్ అయినట్టేనే. ఏదో ఒక రోజు నా నిధి నా కోసం తిరిగి వస్తుందని నిధి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు డానీకి మారీకి వీళ్ళ మనుషుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా పార్ట్ 2 ఉందని మూవీని ఏం చేస్తారు చూడాలి. మరి ఇంకా పార్ట్ 2 తీస్తారో తీయరో అనేది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.